జూబ్లీహిల్స్ ఎలక్షన్లు చూస్తే 11 తారీఖు ఉన్నాయి. మరి ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు? ఎవరు గెలుస్తారో ప్రతి ఛాయ్ హోటళ్ళ దగ్గర ప్రతి జంక్షన్లో ఒకటే మాట మాట్లాడుతారు. ఆటోలో ఇప్పుడే నేను ఆటో ప్రయత్నించి ఇక్కడికి వచ్చాను. మా షేక్పేట్ నుంచి రెసిడెన్షియల్ గార్డెన్ వచ్చాను. అక్కడ కూడా ఆటో డ్రైవరు తన ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. ఏం చేసిండు రేవంత్ రెడ్డి, మమ్మల్ని ముంచేసిండు అనుకుంటా. మా షేక్పేట్లో కూడా అమ్మలక్కలు అందరూ ఏకదాటుగా చెప్పేస్తారు, రేవంత్ రెడ్డిని ఓడగొట్టడమే మా లక్ష్యం, మళ్ళా సార్ రావాలా, కేసీఆర్ రావాలా అనే ఉద్దేశంలో ప్రతి ఓటర్కు ఉంది. ఇప్పుడు సునీత గారు భారీ మెజార్టీతో గెలవబోతున్నారు జూబ్లీహిల్స్ నుంచి. మరి బీఆర్ఎస్ గెలిస్తే పథకాలు పోతాయి అనుకుంటున్నారు? పథకాలు పోతాయని ఆయన భయం పట్టిస్తుండు. పథకాలు ఎందుకు పోతాయి? ఒక్క సీట్ తోటి పథకాలు పోతాయా? మరి ఈ సీటు గెలిస్తే కేటీఆర్ సార్ ఏమని చెప్పిండు, ఈ సీటు గెలిస్తే నువ్వు ఆపేసిన పథకాలు కూడా తీసుకొస్తాం అని చెప్పేసిండు. ఈ సీటు గెలిచి రాష్ట్ర ప్రజలందరూ సంబరాలు చేసుకోవాలి. ఈ సీటు గెలిపించిన తర్వాత ఈ సీటు రాష్ట్ర ప్రజలకు ఒక అంకితం అవుతుంది ఈ సీటు వల్ల. ఎందుకంటే ఇప్పుడు 2,000 మహిళలకు మహాలక్ష్మి పథకం ఉన్నది, అది అమలవుతుంది. 2,000 పెన్షన్ 4,000 అమలవుతుంది. ఈయనకు భయం పుట్టుకొస్తుంది, అరే 2 సంవత్సరాల కాంగ్రెస్కు అపోజిట్ బాగానే అయిపోయారని ప్రజలన్నీ పథకాలు అనేది స్టార్ట్ చేస్తాడు తప్ప పథకాలు ఆపేస్తే ఇంకా భూమిలోకి పోతాడు రేవంత్ రెడ్డి గారు. కావున ఈ మా షేక్పేట్ నుంచి నేను చెప్పేది ఏంటంటే బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి మాగంటి సునీత గారు భారీ మెజార్టీతో గెలవబోతున్నారు, ఇది పక్కా. జూబ్లీహిల్స్ ఎలక్షన్లలో ఏ పార్టీ గెలుస్తారు? జూబ్లీహిల్స్ ఎలక్షన్లో బీఆర్ఎస్ పార్టీ గెలుస్తుంది. మరి ఇప్పుడు అధికారంలో కాంగ్రెస్ పార్టీ ఉంది. అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ చేసింది ఏమి? 6 గ్యారెంటీలు అన్నారు, ఎన్నో హామీలు ఇచ్చారు, దాంట్లో అమలు చేసింది ఏమీ లేదు. బస్సు ఫ్రీ అన్నారు, బస్సు ఫ్రీ అని మగోళ్ళకేమో 25% ఛార్జెస్ పెంచి ఈరోజు దాని భారం అక్కడ తీస్తున్నారు. ఇంకేముంది? ఏం లేదు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాకముందు 1,00,000 హామీలు ఇచ్చి ఈరోజు ఏం చేసింది? రైతులకు మోసం చేసింది, విద్యార్థులకు మోసం చేసింది, కార్మికులకు మోసం చేసింది. ఎవరికి న్యాయం చేసింది కాంగ్రెస్ పార్టీ? ఏ ఒక్కరికి కూడా న్యాయం చేయలేదు గెలిచిన తర్వాత. మరి అభివృద్ధిగా కాకపోవడానికి కారణం బీజేపీ అండ్ బీఆర్ఎస్ అని చెప్తున్నారు. 23 నెలల్లో కాంగ్రెస్ పార్టీ ఎక్కడన్నా ఒక తట్ట మట్టి పోసిందా? ఈరోజు అభివృద్ధి కాలేదు అని చెప్పడానికి ఇక్కడ పెద్ద మాట్లాడుతున్నారు కాంగ్రెస్ వాళ్ళు. అభివృద్ధి ఎక్కడుంది? కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక గ్రామాలలో స్ట్రీట్ లైట్లు బంద్ అయిపోయినాయి, కరెంట్ బిల్లు చెల్లిస్తలేదు, సెక్రటరీలపైన ఎంతో భారం మోపుతున్నారు. గ్రామాలలో ట్రాక్టర్లు తిరగడానికి డీజిల్ లేదు. కేసీఆర్ గారి పరిపాలనలో బ్రహ్మాండంగా డీజిల్, ట్రాక్టర్, హరితహారం, చెట్లకు నీళ్ళు అందించుకుంటూ మంచి పుష్కలమైన చెట్లను పెంచి వాతావరణాన్ని మంచి ఆహ్లాదకరమైన వాతావరణాన్ని సృష్టించిన ఘనత కేసీఆర్ గారిది. ఈరోజు వాళ్ళు పెట్టిన చెట్లకు నీళ్లు పోయడానికి దిక్కులేని పరిస్థితిలో ఈరోజు తెలంగాణ రాష్ట్రం ఉంది కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత. సన్నం బియ్యంలో మీరు రండి, మాతో చూపిస్తాం. గ్రామాలలో తిట్టుకుంటున్నారు ప్రజలు, సన్నం బియ్యం అంటున్నారు, ప్లాస్టిక్ రైస్ వస్తున్నాయి. దొడ్డు బియ్యాన్ని రాసి దాన్ని సన్నం చేస్తున్నారు. అందులో 70% ఉన్కలే ఉంటున్నాయి, 30% సన్నం బియ్యం ఉంటున్నాయి. వీళ్ళు ఏదో దానికి 30% బియ్యానికి మేము సన్నం బియ్యం ఇస్తున్నామని గొప్పలుగా చెప్పుకుంటున్నారు. జూబ్లీహిల్స్ ఎలక్షన్లలో ఏ పార్టీల మధ్య పోటీ అనుకుంటున్నారు? ఇప్పుడున్న పొజిషన్ అయితే ప్రజెంట్ కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీ మధ్యలో పోటీ ఉంటుంది. మరి ఎవరు గెలిచే అవకాశం ఉంది రెండిట్లలో? ఎవరు గెలిచే అధికారం ఉంది? అంతా లోకమంతా అనుకుంటారు ఖచ్చితంగా బీఆర్ఎస్ఏ గెలుస్తుంది. ఎందుకంటే కాంగ్రెస్ ఎటువంటి ప్రజలకు కానీ ఇక్కడ సిటీలో కానీ పల్లెటూరు కానీ ఎక్కడ కూడా ఫెయిల్ అయిపోయింది. ఇప్పుడు హైదరాబాద్ కానీ ఇప్పుడు నిన్న రేవంత్ రెడ్డి మాటలకే సగం మంది చేంజ్ అయిపోయారు. ఆల్రెడీ గెలిచినట్టే మెజార్టీ. ఇప్పుడు ఏమైనా ఉంటే ఈ 2-3 రోజులు ఇంకా పబ్లిక్ అంతా ఆలోచించుకుంటారు కదా, మెజార్టీ కోసం ఆలోచిస్తున్నారు. కానీ ఇప్పుడు భిన్నంగా ఉంది కదా, రేవంత్ రెడ్డి అట్లా అధికార పార్టీ ఉన్నది అన్నట్టు మాట్లాడతలేడు కదా. నాకు వేస్తేనే మీకు పథకాలు ఉంటాయి, లేకపోతే ఉండయి అంటే పబ్లిక్ ఆయన ఇంట్లోకి ఇస్తుండా? పబ్లిక్ ఆయన ఇంట్లోకి ఇస్తలేడు కదా. కాబట్టి గవర్నమెంట్ ఏ గవర్నమెంట్ ఇస్తుంది పథకాలు. కాబట్టి ఆయన ఒక దాన్ని ఏమంటారు, ఆయనను ఒక దాన్ని ఆయన ఏమంటారు అన్నట్టు దాన్ని ఆ రకంగా ఆయన చూస్తుండు కాబట్టి, అంటే నియంతగా చూస్తుండు కాబట్టి దాన్ని పబ్లిక్లు ఈసారి ఖచ్చితంగా చూడు. ఇప్పుడు ఈ జూబ్లీహిల్స్ ఎలక్షన్ తోటి స్టేట్ మొత్తమే కింద మీద అయిపోతుంది ఆయన పరిస్థితి. అసలు ఆయన పోస్ట్ ఉంటుందా ఉండదా కూడా తెలియదు. ఆయనకు ఫస్ట్ ఆ భయం పట్టుకొని ఇష్టం ఉన్నట్టు ప్రెస్ స్టేషన్లో మాట్లాడుతున్నాడు. ఇక్కడ గత 2 సంవత్సరాల నుంచి జూబ్లీహిల్స్లో బీఆర్ఎస్ పార్టీ ఉండే, ఇప్పుడు కూడా బీఆర్ఎస్ పార్టీ ఉంటుంది. బీఆర్ఎస్ పార్టీ గెలుస్తుంది. గోపీనాథ్ గారు గత 3 సార్లు కూడా ఇక్కడ జూబ్లీహిల్స్లో ఆయన ఎమ్మెల్యేగా ఏమో ఉండే చాలా అభివృద్ధి చేసిండు. ఇక్కడ ప్రజలకు బాగా దగ్గరగా ఉన్నారు. వారి సతీమణి
సునీతమ్మ గారు ఘన విజయం సాధిస్తూ ఉన్నారు. వచ్చే ఎలక్షన్లో బీఆర్ఎస్ పార్టీకి ఎలాంటి పోటీ లేకుండా ఘన విజయం బీఆర్ఎస్ పార్టీ సాధిస్తుంది. అదేవిధంగా సునీతమ్మ గారు గెలుస్తారు. అధికార పార్టీ గెలుస్తుంది, కానీ అధికార పార్టీ గత 2 సంవత్సరాల నుంచి ఇచ్చిన ఏ హామీని కూడా నెరవేర్చలేదు. 420 హామీలు ఇచ్చిన రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ ఒక్క హామీని కూడా నిలబెట్టుకోలేదు. ఇవాళ స్పెషల్గా హైదరాబాద్లో హైడ్రా అనేది ఒక పేదల పట్ల ఒక గుదిబండగా తయారైంది. ఎందుకంటే పేదల ఇళ్ళు కూల్చుకుంటూ పెద్దల్ని పోషిస్తూ ఉన్నది. పెద్దల నుంచి మూటలు తీసుకోవడానికి పేదల ఇల్లు గురుస్తూ ఉన్నారు. అది జూబ్లీ హిల్స్ ప్రజలు అర్థం చేసుకుంటూ ఉన్నారు. ఖచ్చితంగా మళ్ళీ బీఆర్ఎస్నే రావాలి, ఈ హైడ్రాని తరిమి కొట్టాలని చెప్పేసి చూస్తూ ఉన్నారు. జూబ్లీ హిల్స్ ఎలక్షన్లలో బీఆర్ఎస్ పార్టీ 30 నుంచి 40 వేల మేరతో గెలవబోతుంది. కాంగ్రెస్ పార్టీ వాళ్ళ యొక్క మంత్రులు ఎమ్మెల్యేలే గెలవదని చెప్పి వాళ్ళే చెప్పుకుంటూ తిరుగుతుర్రు. ఉదాహరణకు జగ్గారెడ్డి ఏమి, రాజగోపాల్ రెడ్డి ఏమి వాళ్ళే చెప్తున్నారు. అలాగే సీతక్క కూడా గెలవదనే ఉద్దేశంతో కూడా బయట దేశాలకు వెళ్ళడం జరిగింది. కాబట్టి జూబ్లీ హిల్స్లో ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారి నాయకత్వంలో, కేటీఆర్ గారి నాయకత్వంలో గెలవబోతుంది. అజారుద్దీన్కు మినిస్టర్ ఇచ్చినప్పుడు కూడా అజారుద్దీన్ అంటే ప్రపంచ కప్ తెచ్చిండనేది ఏదో రేవంత్ రెడ్డి ప్రగల్భాలు వలుకుతుండు. కానీ అప్పుడు పాకిస్తాన్ తోటి టైఅప్ అయి మనకు ప్రపంచ కప్ కూడా రానియకుండా చేసింది కూడా అజారుద్దీన్ అనే సంగతి మర్చిపోతున్నట్టు. ముస్లిమ్స్ మైనార్టీ ఓట్లు కూడా ఎక్కువ శాతం కూడా టీఆర్ఎస్కు వేయడానికి కూడా మైనార్టీలు అందరూ మొగ్గు చూపుతున్నారు.